సో ఫైనల్గా ఈలాన్ మస్క్ కూడా భారత్ శరణం గచ్చామి అని చెప్పి మోదీ గారికి ఫోన్ చేశాడు. సో ఫోన్ చేసిన అతను ఏంటంటే టెక్నాలజీ, ఇన్నోవేషన్, మనము కలిసి ఇంకా ఎన్నో అద్భుతాలు సాధించాలి, ఇవన్నీ మాట్లాడాడు. అసలు విషయం ఏంటి? అసలు విషయము టెస్లా కార్లు భారత్లో ఎలా అమ్ముకోవడము, ఇదే విషయం. ఇది స్వయంగా మోదీ గారు మెసేజ్ పెడుతున్నారు. ఈలాన్ మస్క్ కాదండి, మోదీ గారు పెట్టి ఇలా ఈలాన్ మస్క్ ఫోన్ చేశారు. సో ఇన్నోవేషన్, టెక్నాలజీ ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఫిబ్రవరి నెల వాషింగ్టన్ డీసీలో నాతో ఏమైతే ఆయన మాట్లాడారో దాని కంటిన్యూవేషనే ఇప్పుడు ఈ ఫోన్ కాల్. అంటే ప్రపంచంలో మీకు అత్యంత సంపన్నుడు, సో అతను ఒక దేశ ప్రధానమంత్రికి ఫోన్ చేసి నేను మీతో కలిసి ప్రయాణించాలి అని అనుకుంటున్నాను. పెద్ద విషయమే కదా. ఒకప్పుడు చూడండి, నేను ఈలాన్ మస్క్, నా బ్రాండ్ టెస్లా, మేము భారత్లోకి రావడమే మీకు చాలా చాలా గర్వకారణం. మీరు చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. టెస్లా మన దేశంలోకి వస్తుంది, టెస్లా కార్లు మన భారతీయులు నడపబోతున్నారు, వాట్ ఎ గ్రేట్ మూమెంట్ అని మీరు అనుకోవాలి. అంత గర్వంగా, అంత పొగరుగా మాట్లాడిన వాడు ఫైనల్గా ఇవాళ ఏంటి, మోదీ గారు ఇప్పుడు నేను ఏం చెయ్యాలి, టెస్లా కార్లు అమ్ముకోవడానికి అవకాశాలంతా పోయాయి కదా, నా మార్కెట్ టోటల్గా కొలాప్స్ అయ్యింది కదా, దీనినే మేము టెస్లా క్రైసిస్ అని మాట్లాడుతున్నాము. సో విషయం ఏంటి, డొనాల్డ్ ట్రంప్ గారు జీ జిన్పింగ్ మధ్య ఈ ట్రేడ్ వార్, టారిఫ్ వార్ ఏ స్థాయిలోకి వెళ్ళిపోయింది. ఇవాళ అమెరికా ఆర్థిక నిపుణులు 400% చైనాపై ట్యాక్స్ విధించండి, అప్పుడు కానీ వీడికి తిక్క కుదరదు అని చెప్పి అమెరికా వాళ్ళు అంటున్నారు. ఇక చైనా నిపుణులు ఏమంటున్నారు, 125% సరిపోదు, 200% చెయ్యి, వాడు చచ్చినట్టు మన దారిలోకి వస్తాడని చైనా వాడు. సో వీళ్ళ యుద్ధములో మీకు ఈలాన్ మస్క్ చిక్కుకుపోయాడు. అంటే ఆయన ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించలేదండి. ఇప్పుడు మీరు గమనించారనుకోండి, 2018లో షాంఘాయ్ అనబడే నగరంలో ఒక గీగా ఫ్యాక్టరీ, అంటే మీకు టెస్లా కార్ల మీకు గీగా ఫ్యాక్టరీ వీళ్ళు చైనాలో ఏర్పాటు చేశారు. మీకు ఇది ఒక అద్భుతం అండి. ఎందుకంటే 2018లో వీళ్ళు సంతకాలు పెట్టారు చైనా వాడితో ఒక ఒప్పందము. 2019 అక్టోబర్ నెల ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోయింది. అంటే వార్ ఫుట్లో ఆ ఫ్యాక్టరీ ఏంటి, గీగా ఫ్యాక్టరీ, మామూలు ఫ్యాక్టరీ కూడా కాదు. ఎంత ఫాస్ట్గా వీళ్ళు కట్టగలిగారు, ఆ నిర్మాణం చేయగలిగారు అంటే 2019 అక్టోబర్ నుంచి టెస్లా కార్ల ప్రొడక్షన్ అనేది మొదలయ్యింది. సో అలాంటప్పుడు చైనా వాళ్ళు ఏం చేశారు, ఎప్పుడు లేదు, చరిత్రలో లేదు, ఒక అమెరికా దిగ్గజ సంస్థ మన దేశంలోకి వస్తున్నారు కాబట్టి సింగిల్ విండో లైసెన్సింగ్ అన్నారు. ఇమీడియట్గా ల్యాండ్ అనేది ప్రొవైడ్ చేశారు. చైనా బ్యాంకులంతా కలిసికట్టుగా 521 మిలియన్ అమెరికన్ డాలర్స్ వీళ్ళకి లోన్ ఇచ్చారు, టెస్లా కార్లకి లోన్లు ఇచ్చారు. సో ఇచ్చిన తరువాత ప్రొడక్షన్ మొదలైతే 74,127 టెస్లా కార్లను వీళ్ళు చైనాలోనే అమ్మగలిగారు. అంటే BYDకి ఒక మేజర్ కాంపిటీషన్గా అమెరికా ఆటోమేకర్ టెస్లా చైనాలో తిష్ట వేశారు. దాన్ని వాడు అలౌ చేశాడు, చేసుకో అన్నాడు. అది ఇందులో ఉండే పెద్ద విషయం. సో ఇవాళ యుద్ధంలో ఏమైంది, చైనా వాడిచ్చిన డిస్కౌంట్స్, ఇన్సెంటివ్స్, ఫెసిలిటీస్, లోన్స్ సర్వము పక్కకి వెళ్ళిపోయింది. ఇవాళ టెస్లా కారు కనిపిస్తే చైనా ప్రజలకు కోపం. సరే కొందాము అంటే 125% ట్యాక్స్. మార్చి నెల వరకు కూడా 72,000 కార్లు అమ్మిన టెస్లా వాళ్ళు ఏప్రిల్ ఈ నెల వచ్చే నాటికి చైనాలో ఎటువంటి సేల్స్ చేయలేకపోతున్నారండి. ఇంకా చెప్పాలంటే వాళ్ళ మోడల్ ఎస్, ఎక్స్ ఇవి చైనా కోసమే, మోడల్ ఎస్, మోడల్ ఎక్స్ని చూసారంటే చైనా దేశము కోసమే వీళ్ళు డిజైన్ చేశారు. టోటల్గా ఆర్డర్స్ అంతా కూడా బంద్ అయిపోయాయి. ఇక ఇంకొక అతిపెద్ద మార్కెట్ యూరోప్ యూనియన్. అక్కడ పరిస్థితి ఏమిటంటే జర్మనీలో టెస్లా కార్ల సేల్స్ 65% పడిపోయిందండి. ఇక నెదర్లాండ్స్ అయితే 50% పడిపోయింది. స్వీడన్ చాలా పెద్ద మార్కెట్, 55% సేల్స్ అనేవి డౌన్. అంటే ప్రపంచంలో అతి ముఖ్యమైన మార్కెట్స్ చైనా పోయింది, యూరోప్ యూనియన్ పోయింది, అమెరికాలో ఇంతో అంతో కొంటున్నారు. మరి ఇప్పుడు ఇతను ఏం చెయ్యగలడు, ఈలాన్ మస్క్ చెయ్యగలిగింది ఏమిటి?
భారత్ శరణం గచ్చామి. మోదీ గారు ఏదో ఒక రకంగా టెస్లా కార్లకు లైసెన్సులు ఇప్పించండి, ల్యాండ్ అక్విజిషన్ చేస్తాము, మీకు చైనాలో లాగే ఇక్కడ ఒక గీగా ఫ్యాక్టరీ పెడతాము, దయచేసి పర్మిషన్ ఇవ్వండి. ఇదే ఈ ఫోన్ కాల్ యొక్క సారాంశం. సో ఇప్పుడు ఈ స్టార్లింక్ అంటారు చూసారా, ఇంకొక సంస్థ, దానికి కూడా అదే పరిస్థితి. చైనాలో మీరు బిజినెస్ చెయ్యలేరు, యూరోప్ యూనియన్ టోటల్గా మిమ్మల్ని బ్యాన్ ఈలాన్ మస్క్ పేరు కనిపిస్తే ఆ బ్యానర్లను వాళ్ళు తగలబెడుతున్నారండి. సో స్టార్లింక్ అనేది యూరోప్లో కూడా లేదు. మళ్ళీ వాళ్ళ ఉన్నత అధికారులంతా ఇవాళ భారత్లోనే ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, భారత్ యొక్క కెపాసిటీ మనం చూడండి. ఈ మహేంద్ర షోరూంలో కూర్చొని ఉన్నాను, ఆ మేనేజర్ గారు మిత్రుడు మాట్లాడుకుంటున్నాము. ఆయన ఒక మోడల్ చూపించారు. ఈ కార్ చాలా బాగుందండి, ఈవీ కారు అద్భుతంగా ఉంది, ఎంత ధర అని అడుగుతున్నాం. మామూలుగా మా వాళ్ళు అడుగుతూ ఉంటే ఆయన ఒక షాకింగ్ వార్త చెప్పారు. ప్రేమ్ గారు, గంటలో అండి 1 అవర్లో ఈ కార్ యొక్క బుకింగ్ 60,000, 60,000 కార్స్ ఎంక్వైరీస్ ఆర్డర్స్ ఇన్ 1 అవర్. నమ్ముతారా? అంటే టెస్లా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారండి, యావత్ సంవత్సరం చైనాలో 74,000 కార్లు అమ్మగలిగాము, 74,000 టోటల్ ఇయర్. ఇక్కడ మన కార్ మహేంద్ర అంటే మన బ్రాండ్ 1 అవర్లో 60,000 కార్ల బుకింగ్స్ అండి. అంటే మన కెపాసిటీ చూడండి. మీరు అనొచ్చు ఏమంటే టెస్లా కార్ కదండి, స్టార్టింగ్ ప్రైసే 35 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది, ఇలా ₹1 కోటి 2 కోట్ల దాకా వెళుతుందండి అనొచ్చు. మహేంద్రాలో ఒక బేసిక్ మోడల్ XUV 700 అంటారు, స్కార్పియో మోడల్స్ 30 లక్షలు 35 లక్షలు వాళ్ళు అమ్ముతున్నారండి. అంటే ఎక్కడా ఏం తేడా లేదు, పెద్దగా తేడా లేదు. ఒకప్పుడు ఇప్పుడు జర్మనీలో ఎందుకు వీళ్ళ మార్కెట్ కూలిపోయింది, ఆల్రెడీ అక్కడ BMW, మెర్సిడీస్ బెన్స్, రోల్స్ రాయిస్, అలాగే మీకు ఆడీ లాంటి బ్రాండ్స్ ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి. మన ఇండియాలో చూడండి ఎంతమంది వద్ద మెర్సిడీస్ బెన్స్ ఉన్నాయి, ఎన్నేళ్ల నుంచి ఉన్నాయి. 20 ఏళ్ల పాటు మెర్సిడీస్ బెన్స్ కార్లు అమ్మేవాళ్ళు ఉన్నారండి, రోల్స్ రాయిస్ మెయింటైన్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇదేం చిన్న దేశము కాదు. అలాంటిది నువ్వు ఒక్క టెస్లా పేరు పెట్టుకొని మనల్ని బెదిరించాడు, మోదీ గారిని బెదిరించాడు ఈయన. ఇవాళ ఏమంటున్నాడు, మీరేనండి, మీరు చెప్పండి, మీరు ఎలా చెప్తే అలా నేను చేస్తాను అంటే మొత్తము చైనా టోటల్ యూరోప్ మార్కెట్ కలిపి ఒక్క ఇండియాలోనే సేల్స్ పెంచుకోవాలి, ఇక్కడే మొత్తము లాభాలు సంపాదించాలి అని చెప్పి ఈలాన్ మస్క్ గారు ఆలోచిస్తున్నారు. అంటే ఆప్త మిత్రుడు నా మెంటర్ అని డొనాల్డ్ ట్రంప్ గారిని అనుకుంటే ఆయన ఇంతంత పెద్ద బాంబులు పేలుస్తున్నప్పుడు ఒక వ్యాపారి దేశము అంటాడా వ్యాపారము అంటాడా అంటే ఈలాన్ మస్క్కి వ్యాపారమే కదండి ముఖ్యం, బిజినెసే కదా ముఖ్యం. కాబట్టే మోదీ గారితో ఫోన్లు చేసి ఇట్లా మాట్లాడి ఏదో ఒక రకంగా భారత్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. సో మరి ఇలాంటి సిచ్యువేషన్లో మీరు చూసారనుకోండి, మన టాటాస్ ఈలాన్ మస్క్తో జాయింట్ వెంచర్ పెట్టుకుంటున్నారు. అంటే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టాటా ఎలక్ట్రానిక్స్ అంటారు, టాటా టెక్నాలజీ, అంటే మొత్తము మా వద్ద నీకు ఏమేమి కావాలో దొరుకుతాయి, మాతో కలిసిపో, గ్లోబల్ ట్రేడ్ అనేది చేద్దాం, టెస్లా కార్లు గ్లోబల్గా మేజర్ పవర్గా మేము చెయ్యగలము అని చెప్పి టాటా లాంటి గ్రూప్స్ కూడా ఇవాళ ఇతనికి ప్రపోజల్ ఇస్తున్నప్పుడు ఎప్పుడో చేయాల్సింది, కానీ తన గర్వము తన పొగరు ఇది చూపించుకోవాలి అని చెప్పి మనల్ని బెదిరించే ప్రయత్నాలు చేశాడు. ఫైనల్గా ఇవాళ మనతో కాళ్ల బేరానికి వచ్చాడు. ఇదే వాస్తవము. మరి ఈలాన్ మస్క్ యొక్క ఈ క్రైసిస్ను మీరు ఎలా చూస్తున్నారు కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.